హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణిగోవింద్. మీరు చూస్తున్నారు ఎంజీ లెర్నింగ్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే మన సెకండ్ ఛానల్. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పెళ్లి కాని ఆడవాళ్ళు కొత్త పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత 5 to 7 డేస్లో మీ యొక్క ఈ పాన్ అనేది మీకు మెయిల్ అయితే వస్తుంది. అలాగే 15 to 20 డేస్లో మీకు ఈ విధంగా మీ యొక్క ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి అయితే స్పీడ్ పోస్ట్లో అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. సో మీరు ఈ వీడియోని సగం చూసేసి పాన్ కార్డ్ అప్లై చేసుకుందాం లే అనుకుంటే మాత్రం మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకునే టైంలో చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి. అందుకే వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఆడవాళ్ళు బిఫోర్ మ్యారేజ్ కొత్త పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో వీటి సైజ్ వచ్చేసి మీకు 50 KB లోపల అయితే ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ PDF కూడా ఉండాలి. సో దాని సైజ్ వచ్చేసి మీకు 300 KB లోపల అయితే ఉండాలి. సో పాన్ కార్డ్ అప్లై చేసుకునే ముందే మీరు ఈ 3 డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 50 KB వచ్చేలాగా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేన్ గోడ దగ్గర నుంచుని ఒక ఫోటో అయితే తీసుకోండి. ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ 50 KB లోపు వచ్చేలా ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఇమేజ్ కంప్రెసర్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు క్యాప్చర్ చేసి పెట్టుకున్న మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు సెలెక్ట్ సైట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఫోటో ఎడిట్ చేసుకుంటున్నప్పుడు పాన్ కార్డ్ ఫోటో అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు సిగ్నేచర్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు పాన్ కార్డ్ సిగ్నేచర్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాటమ్ లో మీకు మాక్సిమం సైజ్ అని ఉంటుంది. అక్కడ మీరు 50 KB అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మ్యాగ్నిఫైర్ లోగో అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ జూమ్ ఇన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ 5th ఆప్షన్ బ్రైట్నెస్ లోగో అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా సిగ్నేచర్ యొక్క బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. కావాలనుకుంటే ఫోటో యొక్క బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 7th ఆప్షన్ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫైల్ అయితే ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో వన్స్ మీరు ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ 50 KB వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆధార్ కార్డ్ PDF అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ PDF ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి. ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 300 KB వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా 300 KB ఏం రానవసరం లేదు, 300 KB కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు. సో 300 KB లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు పర్మిషన్ అలౌ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ PDF అనేది మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫోటో, సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF ఇవన్నీ మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకునే ముందే అన్ని ఎడిట్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత సో డిస్క్రిప్షన్ లో పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి
చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీకు సేమ్ ఇంటర్ఫేస్ అనేది మొబైల్లో రావాలనుకుంటే సో మీకు ఇక్కడ పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో నేను చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే ల్యాప్టాప్ లో అయితే అప్లై చేస్తున్నాను. సో మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో అప్లై ఆన్లైన్ అండ్ రిజిస్టర్ యూజర్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్టర్ యూజర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో నేను తర్వాత అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ టైప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు కేటగిరీ అని ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకుని సో ఇక్కడ మీకు ఇండివిజువల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి టైటిల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు కాబట్టి మీరు కుమారి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పెళ్ళైన ఆడవాళ్ళు అయితే సో SMT అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పెళ్లి కాని ఆడవాళ్ళకి పాన్ కార్డ్ అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు కుమారి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కింద మీరు లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే ఎలా ఎంటర్ చేయాలో డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అనేది సో అనుసూరి లక్ష్మి అనుకోండి. సో అనుసూరి అన్నది సర్ నేమ్ కాబట్టి ఇక్కడ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ లో అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఫస్ట్ నేమ్ లో వచ్చేసి లక్ష్మి అయితే ఎంటర్ చేయాలి. అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఖాళీగా అయితే వదిలేయచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది అనుసూరి వీరలక్ష్మి అనుకోండి. సో అనుసూరి అన్నది మీ యొక్క లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్లో అయితే ఎంటర్ చేయాలి. సో వీర అన్నది ఫస్ట్ నేమ్లో అయితే ఎంటర్ చేయాలి. సో లక్ష్మి అన్నది మిడిల్ నేమ్లో అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది అనుసూరి వీర వెంకట లక్ష్మి అనుకోండి. సో ఇక్కడ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేస్తాం. అండ్ ఫస్ట్ నేమ్లో వచ్చేసి సో వీర అయితే ఎంటర్ చేస్తాం. అండ్ మిడిల్ నేమ్లో వచ్చేసి వెంకట లక్ష్మి అనేది ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా మీ యొక్క సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ నేను చెప్పినట్టు ఇక్కడ మీ యొక్క లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కింద బై సబ్మిటింగ్ డేటా అని చెప్పేసి ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ మీద టిక్ పెట్టేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని యాజ్ ఇట్ ఈజ్ రీఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే ఇక్కడ అయితే వస్తుంది. సో ఈ టోకెన్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ మీ యొక్క ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది. సో ఈ టోకెన్ నెంబర్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సో మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి. సో ఈ ప్రీవియస్ పేజ్ లో మీకు టాప్ లో రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ యొక్క టోకెన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే సో మీ ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి మీకు కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. సో అందుకే టోకెన్ నెంబర్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి 5 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది, మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి సబ్మిట్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు మిడిల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు సబ్మిట్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద మాత్రమే మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు 106 రూపీస్ అనేది కట్ అయిపోయి 15 to 20 డేస్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి అయితే పాన్ కార్డ్ అయితే స్పీడ్ పోస్ట్ లో అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంటుంది. సో ఇంతకు ముందు ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నేమ్ దట్ వుడ్ బి లైక్ టు ప్రింట్ అండ్ పాన్ కార్డ్ అని ఉంది కదా, సో అక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది పాన్ కార్డ్ మీద ఎలా కావాలనేది మీరు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ గా మీ యొక్క సర్నేమ్ అనేది లాస్ట్ లో అయితే వస్తుంది. మీకు కావాలనుకుంటే ఆధార్ కార్డ్ లో లాగా మీ యొక్క సర్నేమ్ అనేది మీ యొక్క నేమ్ కి అయితే ముందు పెట్టుకోవచ్చు. సో ఎలా పెట్టుకున్నా ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు మీ యొక్క జెండర్ ఫీమేల్ కాబట్టి సో ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద రిజిస్టర్డ్ నెంబర్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. సో నెక్స్ట్ మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ హ్యావ్ యూ బీన్ ఏ అదర్ నేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ నో మీద క్లిక్ చేసుకుని పైకి అయితే స్క్రోల్ చేయండి. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఫాదర్ యొక్క లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మదర్ నేమ్ అని ఉంటుంది. సో ఈ మదర్ నేమ్ అనేది ఆప్షనల్, సో ఇది మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. సో ఎవరైతే సింగిల్ పేరెంట్ అని ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకుని సో మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ మదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ అవగానే మీకు ఇక్కడ పేజ్ టాప్ లో సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో ఎవ్రీ స్టెప్ అవగానే మీకు ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అన్న దాని మీద అయితే క్లిక్ చేసుకుంటూ ఉండండి. సో వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు సెకండ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. సో మీరు సెకండ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ లో ఇక్కడ మీకు రెసిడెన్స్ అండ్ ఆఫీస్ అని మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు రెసిడెన్స్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు రెసిడెంట్ అడ్రస్ అని ఉంటుంది. సో రెసిడెంట్ అడ్రస్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ లో మీరు ఏమేమి ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏరియా లొకాలిటీ అన్న దాని దగ్గర మీ యొక్క మండలం అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టౌన్ సిటీ డిస్టిక్ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క సో విలేజ్ నేమ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కంట్రీ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క కంట్రీ నేమ్ అంటే ఇండియా అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టేట్ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ జిప్ కోడ్ అని ఉంటుంది. సో జిప్ కోడ్ అనేది ఏమి ఎంటర్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ ఓన్లీ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఆధార్ కార్డ్ లో ఒక అడ్రస్ ఉంటుంది, సో ఇంకొక అడ్రస్ లో ఉంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా మీరు ఫస్ట్ ఆధార్ కార్డ్ లో అయితే అడ్రస్ చేంజ్ చేసుకోండి. సో తర్వాత మీరు పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే పాన్ కార్డ్ అనేది ఓన్లీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆఫీస్ అడ్రస్ అని ఉంటుంది. సో అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ కంట్రీ కోడ్ ఆర్ ఐఎస్టీ కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇండియా అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఏరియా ఎస్టీడీ కోడ్ అని ఉంది కదా, సో అక్కడ మీరు ఏరియా ఎస్టీడీ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఏరియా యొక్క ఎస్టీడీ కోడ్ అనేది మీకు తెలియకపోతే సో గూగుల్లో అయితే సెర్చ్ చేసి మీరు ఖచ్చితంగా ఎస్టీడీ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కన మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు అపాయింటింగ్ రిప్రజెంటేటివ్ అసిస్ట్ అని ఉంటుంది. అక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ నో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారా 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు థర్డ్ స్టెప్ లోకి అయితే వచ్చేసారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి ఏరియా కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇవేంటో మీకు తెలియకపోతే ఇక్కడ మీకు ఫర్ ద హెల్ప్ ఆన్ ఏవో కోడ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ అని ఉంది కదా, సో అక్కడ మీకు ఇండియన్ సిటిజన్ అన్న దాని మీద మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టేట్ అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పక్కన మీకు సిటీ అని ఉంటుంది. అక్కడ మీ నియర్ బై సిటీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీ యొక్క ఏరియా కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి యాస్టీస్ చూసి మీరు ఇక్కడ పైన ఉన్న బాక్స్ లో అయితే రీఎంటర్ అయితే చేయండి. సో ఈ విధంగా మీ యొక్క ఏరియా కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు ఫోర్త్ స్టెప్ లోకి అయితే వచ్చేసారు. సో వన్స్ మీరు ఫోర్త్ స్టెప్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని ఉంది కదా, అక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, సో అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మూడిటిల దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో అదే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు డిక్లరేషన్ అని ఉంటుంది. ఆ డిక్లరేషన్ దగ్గర మీ యొక్క నేమ్ అనేది డిఫాల్ట్ గా అయితే వచ్చేస్తుంది. సో దాని కింద మీకు సో సెలెక్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని హిమ్సెల్ఫ్ హెర్ సెల్ఫ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు ప్లేస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది ఎడిట్ చేసుకోమని చెప్పాను కదా, సో ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ మీరు మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయడానికి ఇక్కడ పక్కన మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని
చేసుకుని పెట్టుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. సో అప్లోడ్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే పేజ్ అనేది రీలోడ్ అయితే అవుతుంది. సో రీలోడ్ అవ్వి సో మీరు అప్లోడ్ చేసిన ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీరు ప్రాసెస్ అనేది కరెక్ట్ గా చేస్తే సో మీ యొక్క ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు సిగ్నేచర్ ఫోటోని కూడా అప్లోడ్ చేసుకోవాలి. సో దాన్ని కూడా అప్లోడ్ చేసుకోవడానికి పక్కన మీకు ఆరెంజ్ కలర్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మీరు ఎందాక ఎడిట్ చేసుకుని పెట్టుకున్న సిగ్నేచర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే పేజ్ అనేది రీలోడ్ అవ్వి మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అక్కడ మీకు పక్కన సో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకుని సో మీరు ఎందాక ఎడిట్ చేసుకుని పెట్టుకున్న సో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో అప్లోడ్ అని ఉంటుంది. సో అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది రీలోడ్ అవ్వి సో మీరు అప్లోడ్ చేసిన పీడిఎఫ్ యొక్క నేమ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్నారా లేదని చెప్పేసి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత సో కింద మీకు బాటమ్ లో సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాసెస్ ని మీరు ఫాలో అవ్వి అప్లికేషన్ కనుక ఫిల్ చేసి ఉంటే మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్తుంది. సో ఒకవేళ సబ్మిట్ మీద క్లిక్ చేసినా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని చూసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫస్ట్ 8 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు అయితే లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ 8 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో వన్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా ఇవన్నీ వెరిఫై అయితే చేసుకోండి. కిందకు వచ్చేస్తే ఇక్కడ బాటమ్ లో మీకు మళ్ళీ ఇక్కడ సో ప్రొసీడ్ అని ఉంటుంది. సో ప్రొసీడ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే సో అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ పేమెంట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు ఇక్కడ పే కన్ఫర్మ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు పేమెంట్ గేట్ వే అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు పేటిఎం ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా కానీ మీరు 106 రూపీస్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటే ఈ బాక్స్ లో మీ యొక్క యూపీఐ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటే మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో @YBL అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని పక్కన మీకు పే 106 రూపీస్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్ పేకి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో వన్స్ మీరు ఫోన్ పే ఓపెన్ చేసుకుని సో 106 రూపీస్ అయితే మీరు పే చేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ అనేది చేసేసిన తర్వాత సో వన్స్ ఈ పేజ్ లో అయితే మీరు వెయిట్ చేయండి. అంతేకాని పేజ్ క్లోజ్ చేయడానికి కానీ సో బ్యాక్ రావడానికి కానీ ట్రై చేయకండి. సో కొద్దిసేపు అయితే మీరు వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అని ఉంటుంది బాటమ్ లో. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇదే పేజ్ లో కింద మీకు ఐ యూజ్ ఆధార్ అని ఉంటుంది. సో దాని మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత కింద మీకు అథెంటికేషన్ అని ఉంటుంది. సో అథెంటికేషన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అథెంటికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ అథెంటికేషన్ చేయకపోతే మీకు పాన్ కార్డ్ అయితే రాదు. సో అందుకే మీరు అథెంటికేషన్ అయితే చేసుకోవాలి. సో వన్స్ మీకు ఇక్కడ అథెంటికేట్ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. వెయిట్ చేయండి. సో వన్స్ మీకు నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈసైన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో మీకు NSDL ఈసైన్ పేజ్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు టాప్ లో ఐ హియర్ బై అని చెప్పేసి ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టేసుకుని సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్ లో సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ వెరిఫై ఓటీపీ అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ అని సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయడానికి మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ సో ఎంటర్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అంటే ఏం కాదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సో డాష్లు కట్ట లేకుండా మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ లో మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మీకు మెయిల్ కూడా అయితే వస్తుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా మన పాన్ కార్డ్ స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో నేను పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ లో ట్రాక్ స్టేటస్ అనే వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ టైప్ అని ఉంటుంది. సో అక్కడ మీకు పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇంతకు ముందు మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చింది కదా, సో అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని రీఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీకు పాన్ కార్డ్ స్టేటస్ అనేది కనిపించాలంటే సో గుర్తుపెట్టుకోండి, సో మీకు 24 to 48 అవర్స్ తర్వాతే మీకు ఇక్కడ పాన్ కార్డ్ స్టేటస్ అనేది కనిపిస్తూ అయితే ఉంటుంది. సో పాన్ కార్డ్ అప్లై చేసుకోగానే మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు నో డేటా ఫౌండ్ అనో లేదా డాక్యుమెంట్స్ నాట్ రిసీవ్డ్ అనో మీకు స్టేటస్ అయితే వస్తుంది. సో అందుకే మీరు 24 to 48 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి. సో వన్స్ మీరు నేను చెప్పిన విధంగా పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత సో మీకు 5 to 7 డేస్ లో మీకు ఈ పాన్ అనేది మెయిల్ అయితే వస్తుంది. అలాగే 15 to 20 డేస్ లో మీకు ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి అయితే స్పీడ్ పోస్ట్ లో అయితే వస్తుంది. అలాగే మీ పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది సో ఎవ్రీ స్టెప్ మీకు మెయిల్ అయితే వస్తుంది. మీరు కంగారు పడకండి. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ గా అయితే ఉంటుంది ఎలాంటి వీడియోస్ చేయడానికి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. సో అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.